నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని వివరాలను చూద్దాం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి తెప్పోత్సవాలు శనివారం వైభవంగా నేత్ర పర్వంగా ప్రారంభమయ్యాయి. 7 రోజుల పాటు జరగనున్న తెప్పోత్సవాలలో సాయంత్రం 6:30 నుండి 8 గంటల వరకు శ్రీ కోదండ రామస్వామి వారు తెప్పపై విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు. మొదటి రోజు సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండ రామస్వామి వారు తెప్పపై పుష్కరిణిలో విహరించారు. మొత్తం 5 చోట్ల తిరిగి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అదేవిధంగా ఆదివారం శ్రీ పార్థసారథి స్వామి వారు తెప్పలపై 5 చోట్ల తిరిగి భక్తులను అనుగ్రహిస్తారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో భజన్లు, హరికథ, సంగీతన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ మునికృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ నారాయణ, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనంజయ్, ఇతర అధికారులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర సమితి రాజకీయ పార్టీ యాత్ర శనివారం తిరుపతికి చేరుకుంది. జై కోటేశ్వరరావు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. పార్టీ వ్యవస్థాపకుడు జై కోటేశ్వరరావు గాంధీ విగ్రహం వద్ద మాట్లాడుతూ 9 అంశాలతో కూడిన పార్టీ మేనిఫెస్టోని వివరించారు. ఈ కార్యక్రమం అనంతరం చిత్తూరు జిల్లా వైపు ఆ యాత్ర సాగింది. యాత్రలో ఆంధ్ర రాష్ట్ర సమితి కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆ కుటుంబం, ఆ తల్లికి అన్యాయం జరిగినప్పుడు ఈ కుటుంబం 5 కోట్ల మంది ప్రజలు కలిసి అన్నదమ్ములాగా మనం పనిచేసుకొని రాజధాని డెవలప్ చేసుకోవాలి. రాజధానిలో రాష్ట్ర ప్రజలందరికీ ఆస్తి కొనిపెట్టి ఉచితంగా ఇచ్చి రాజధాని డెవలప్ చేసుకుంటే ప్రతి కుటుంబం కోటీసులు అవుతారు. అలాగే ప్రతి రేషన్ కార్డుదారుని సొంత భూమి రైతు చేయాలి, కొనిపెట్టి ఫ్రీగా. దాంట్లో శ్రీగంధం, ఎర్రచందనం మొక్కలు నాటిస్తే దాదాపు 10 సంవత్సరాల్లో ప్రతి కుటుంబం 10 కోట్ల ఆస్తి పనులు అవుతారు. అలాంటి మంచి ఆలోచనతో మనం ముందుకు వచ్చాము. ఈరోజు రాష్ట్రం మొత్తం 30 రోజులు ప్రజా ఎదుగుదల యాత్ర చేస్తున్నాం. అంటే 30 రోజులు 150 4,500 కిలోమీటర్ల యాత్ర. రాజధాని ప్రాంతం తాడికొండ నియోజకవర్గం నిడముక్కల గ్రామం నుంచి గుంటూరు, బాపట్ల, అలాగే ఒంగోలు, నెల్లూరు, ఇవాళ చిత్తూరు, తిరుపతి జిల్లా వచ్చాం. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి గారి సన్నిధిలో మనం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెడతాం జరిగింది. ఛానల్స్ వాళ్ళందరూ కూడా తప్పకుండా వేయండి, మా అమ్మ పార్టీలు కూడా చూపియండి. వ్యవసాయ శాఖ అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల పనితీరులో జిల్లాకు మొదటి స్థానం దక్కడం గర్వకారణమని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా అన్నారు. శనివారం తిరుపతి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు, అనుబంధ శాఖల అధికారులతో కలిసి జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రైతు భరోసా కేంద్రాలు, రాయితీపై రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాల సరఫరా తదితర అంశాలపై విశదీకరంగా చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ శాఖల అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల పనితీరులో జిల్లాకు మొదటి స్థానం దక్కడం గర్వకారణంగా ఉందని తెలిపారు. వ్యవసాయ శాఖ వారికి అభినందనలు తెలిపారు. జిల్లా స్థాయిలో వ్యవసాయ సలహా మండలి కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాల గురించి రైతుల అవసరమైన సలహాలు, సూచనలు పొంది గొప్ప కార్యక్రమం అని అన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాల సరఫరా, ఉచితంగా విత్తనాల పరీక్షలు చేయడం వంటి సేవలు రైతులకు అందుబాటులోకి తీసుకురావడం అనే అంశం ఒక గొప్ప చరిత్ర అని, దేశ చరిత్రలోనే ఇలాంటి విప్లవం ఎన్నడూ జరగలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారి సహకారంతో జిల్లాలో రైతుల సంక్షేమం కోసం అవసరమైన అన్ని సేవలను అందించే దిశగా ఎల్లప్పుడూ అండగా ఉంటామని, ఇంకా జిల్లాలో వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి స్థాయికి తీసుకురావాలని తెలిపారు. జిల్లాలోని రైతులకు ఇంకా ఏవైనా సమస్యలు తమ దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో చిరు ధాన్యాలతో రుచికరమైన 100 రకాల వంటకాల పుస్తకాన్ని సంబంధిత అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన అన్ని సేవలను రైతులకు అందుబాటులోకి ఉంచామని జిల్లా కలెక్టర్ వివరించారు. రబీ ప్రధాన పంట అయిన వరి 2 లక్షల ఎకరాలలో సాగు అవుతుందని తెలిపారు. జిల్లాలో ప్రతి పంటకు 100% క్రాపింగ్ ఈకేవైసీ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అవసరమైన పురుగుల మందును అందుబాటులో ఉంచామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు వారి శాఖల ద్వారా అమలయ్యే పథకాల గురించి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సమీక్షలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి దశరథ రామిరెడ్డి, జిల్లా సర్జికల్ అధికారి గీతారాణి, మైక్రో ఇరిగేషన్ శాఖ అధికారి సతీష్, నీటిపారుదల శాఖ అధికారి వెంకటరమణ, వ్యవసాయ సలహా మండలి సభ్యులు, అనుబంధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు కాసేపు విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. సినీ నటుడు సుమన్ తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆదివారం తిరుపతికి విచ్చేసిన సినీ నటుడు సుమన్ తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల సుమన్ మీడియాతో మాట్లాడుతూ సీట్లు సర్దుబాటు సక్రమంగా జరిగితే టీడీపీ జనసేన గెలుపు ఖాయమని అన్నారు. గుంటూరు జిల్లా బాపట్ల టీడీపీ ఎంపీ అభ్యర్థిగా చంద్రబాబు అవకాశం ఇచ్చారని తెలియజేశారు. తనపై నమ్మకంతో ఎంపీగా చేయాలనుకున్న చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు. తాను తెలంగాణ వ్యక్తిని కాబట్టి పోటీ చేయనని చెప్పానని, తన రాజకీయ గురువు చంద్రబాబు అని తెలియజేశారు. ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని, ఏపీలో అఘాయిత్యాలు పెరిగిపోయాయని విమర్శించారు. తనకు రాజకీయాలలో ఓనమాలు నేర్పించింది చంద్రబాబేనని తెలిపారు. పరిపాలన బాగా తెలిసిన వ్యక్తి చంద్రబాబు అని కితాబిచ్చారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని, డబ్బులు మద్యానికి ప్రలోభాలకు లొంగవద్దనని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచన లేదని స్పష్టం చేశారు. తమిళ నటుడు విజయ్ పార్టీ పెట్టడానికి ఆహ్వానిస్తున్నామని తెలిపారు. విజయ్ రాజకీయంగా పక్కా ఆలోచనతో కూడిన అడుగులు వేస్తున్నారని మెచ్చుకున్నారు. అయోధ్య రామ ప్రతిష్ఠ చారిత్రాత్మకమని, ప్రధాని నరేంద్ర మోదీ దర్శనం తర్వాత తనకి శ్రీరాముని దర్శన భాగ్యం కల్పించారని మోదీకి ధన్యవాదాలు తెలియజేశారు. కోట్లాది మంది హిందువుల కలను మోదీ నెరవేర్చారని అన్నారు. ఏమీ లేదు, అలాంటి వాడిని నన్ను ఒక ఆర్టిస్ట్గా తమిళనాడు ముందు చేసి తర్వాత తెలుగు ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఇక్కడ 100 సినిమాలు తెలుగులో హీరో చేశాను. ఇంకా చేస్తూనే ఉన్నాను. క్యారెక్టర్ రోల్స్ తర్వాత 9-10 భాషలు మొత్తం భారతదేశంలో ఉన్న 10 భాషల్లో చేస్తున్నాను. ఇంకా బిజీగా ఉన్నాను. అలాంటప్పుడు నిజంగా అది భగవంతుని ఆశీర్వాదాలు. సో నాకు అవకాశాలు ఇచ్చిన ప్రొడ్యూసర్, డైరెక్టర్స్, టెక్నీషియన్స్, కో ఆర్టిస్ట్ వాళ్ళందరికీ పాదాభివందనం. అదే మాదిరిగా నా అభిమానులందరూ నన్ను ఇంతటి వాళ్ళు చేసి ఈరోజు నేను ఉన్నానంటే నేను ఒట్టి విగ్రహమే, మరి మిగతాని చేసింది వీళ్ళే. కాబట్టి వాళ్ళందరూ బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కూడా. అదే మాదిరిగా పాత్రికా సోదరులు కూడా, అంటే ఇప్పుడు ఛానల్ ఉంది, అప్పుడు ఛానల్స్ లేవు, అంతా ప్రింట్ అంటే మ్యాగజైన్, పేపరే. వాళ్ళందరూ కంటిన్యూస్గా నా మ్యాటర్ వేయడం, నా గురించి సినిమా షూటింగ్ గురించి మొత్తం తెలుసుకోవడం చాలా బాగా చేశారు. అన్ని ఆహారాలలో శాకాహారమే గొప్పదని, శాకాహారం ద్వారా సత్వ, తమో, రాజో గుణాలను జయించవచ్చునని టీటీడీ వీజీఓ బాలిరెడ్డి అన్నారు. తిరుచానూరులో గల పడమర కోనేరు వీధిలో గల తిరుచానూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారు శాకాహార విశిష్టతను వివరిస్తూ మహా ర్యాలీని ఆదివారం నిర్వహించారు. ఈ ర్యాలీలో తిరుచానూరు యోగి మల్లవరం వీధుల్లో సంచరిస్తూ పాంప్లెట్లు పంచుకుంటూ పాటలు పాడుతూ కళా జాతుల ద్వారా శాకాహార విశిష్టతను, అహింస గురించి వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అధ్యక్షులు కంచర గ్రామ్ టీటీడీ తిరుమల వీజీఓ బాలిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీజీఓ బాలిరెడ్డి మాట్లాడుతూ శాకాహారం ద్వారా శరీరం శుద్ధి అవుతుందని, ధ్యానం ద్వారా మనసు శుద్ధి అవుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ శాకాహారులుగా మారడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చునని పిలుపునిచ్చారు. అదేవిధంగా కంచె రఘురాం మాట్లాడుతూ సత్సంకల్పంతో చేసే ఈ ర్యాలీలో శ్రీ పద్మావతి అమ్మవారి దయతో విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఉత్తాహారమే భగవద్గీతలో చెప్పిన విధంగా ఉత్తాహారమే తీసుకోవాలని, ఉత్తాహారం అంటే యుక్తాహారమైనటువంటి శాకాహారమే తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుచానూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అధ్యక్షులు శ్రీమతి జీబీ ప్రసన్న, కార్యదర్శి టి ఎల్లయ్య, కోశాధికారి డికే రవి, సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామ్జీ, పిరమిడ్ ధ్యానులు, శాకాహారులు తదితరులు పాల్గొన్నారు.
మనం పశుపక్షాదుల్లో జంతువుల్లో చంపించడం అనేది అది ధర్మం కాదు. కాబట్టి ఈ శాకాహారాన్ని మన పెనుగొండ ధ్యానం కూడా ప్రమోట్ చేస్తున్నాము. కాబట్టి కొండ మీద కూడా తిరుమల మీకు అందరికీ తెలుసు, తిరుమల కొండ మీద కూడా అలిపిరి దగ్గర నుంచి తిరుమల కొండ మీద మొత్తం కూడా ఈ పూర్తిగా శాకాహారమే, మాంసాహారం పూర్తిగా నిషేధించారు. అటువంటిది పద్మావతంపురం దగ్గర కూడా కనీసం ఆ టెంపుల్ చుట్టుపక్కల కూడా ఈ మాంసాహారాన్ని నిషేధించే అనుగ్రహాన్ని ప్రసాదించబడి పద్మావతమ్మ వారిని మేము కోరుకుంటున్నాము. కాబట్టి ఇది చాలా గట్టి మంచి సంకల్పం, ఇది సత్సంకల్పం ఇది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శాకాహారిగా మారాలి. శాకాహారం ద్వారానే మనకు చూడండి, శాకాహారం ద్వారా శరీరం శుద్ధి అవుతుంది, ధ్యానం ద్వారా మనసు శుద్ధి అవుతుంది. అంతేకాకుండా త్రిగుణాలు ఉన్నాయి, సత్వగుణము, రజోగుణము, తమోగుణము. కాబట్టి ఈ శాకాహారం వల్లనే ఈ సత్వగుణము మనకు వస్తుంది. కాబట్టి ఈ త్రిగుణాలు కూడా ఆహారం మీద ఆధారపడుతుంది. కాబట్టి మనందరూ కూడా ఈ శాకాహారాన్ని ప్రమోట్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ అన్నాడు. యుక్తాహారం అంటే నీ శరీరానికి ఏది అనుకూలమో అది తినమని, మాంసం తినమని కాదు, ఇది కాదు. బాలరెడ్డి గారు చెప్పినట్లు కొండపైన మనకు అలిపిరి నుంచి పోతానే మన మాంసం కానీ గుడ్లు కానీ అన్ని అవాయిడ్ చేస్తున్నాం. అటువంటిది సాక్షాత్ అమ్మవారి చుట్టూ పక్కన కూడా అటువంటి ఆలోచన చేసి ప్రభుత్వం వారు ఈ చుట్టుపక్కల కూడా కొంచెం మంచి శాకాహార వాతావరణం, ఆధ్యాత్మిక వాతావరణం తీసుకొని రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ ఈ పద్మావతి స్పిరిచువల్ ట్రస్ట్ ద్వారా ఈ శాకాహార ర్యాలీని ప్రారంభించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇది స్వామి వారి అనుగ్రహమే, పద్మావతి అమ్మవారి అనుగ్రహంతోనే ఈ కార్యక్రమం జరుగుతుంది. చాలా సంతోషం. ప్రతి ఒక్కరూ చక్కగా ధ్యానం చేసుకొని శాకాహారులై పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేసుకొని అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం. శ్రీకాళహస్తిలోని హెల్పింగ్ హ్యాండ్ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెల ప్రత్యేక ప్రతిభావంతులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం 146వ నెల హెల్పింగ్ హ్యాండ్ సంస్థ అధినేత మునీర్ బాషా ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రతిభావంతులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. హెల్పింగ్ హ్యాండ్ సభ్యురాలు శ్రావణి మరియు బాబా మాట్లాడుతూ గత 146 నెలలుగా తమ సంస్థ శ్రీకాళహస్తి పట్టణంలోని పేదవారికి ప్రత్యేక ప్రతిభావంతులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, మరియు పట్టణంలోని ప్రజలకు చిన్నపాటి సమస్యలు వస్తే ఆ సమస్యలను పరిష్కరించే దిశగా వారికి ఆర్థిక సాయం అందజేసి వారి జీవనాభివృద్ధికి సహాయం చేస్తున్నామని తమ సంస్థ ద్వారా ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంస్థ అధినేత మునీర్ బాషాకు సంస్థ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ అధినేత మునీర్ బాషా, సభ్యులు గరికపాటి రమేష్ బాబు, బాబా, శ్రావణి, రేవతి తదితరులు పాల్గొన్నారు. సంస్థ నుంచి మాట్లాడుతున్నాను. మా సార్ మునీర్ బాషా గారు 146 నెలల నుండి ప్రత్యేక ప్రతిభావంతులకి సహాయం చేస్తున్నారు. వాళ్ళకి మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఈ విధంగా మా సార్కి ప్రత్యేక ప్రతిభావంతులకి హెల్ప్ చేస్తున్నందుకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. మేము కూడా వాళ్ళకి మాకు తోచినంత సహాయం చేయాలని అనుకుంటున్నాము. మేము కష్టపడిన దాంట్లో మా వంతు సహాయం వాళ్ళకి మేము చేస్తాము. ప్రత్యేక ప్రతిభావంతులైన వారికి మన మునీర్ బాషా గారు వారి యొక్క ఆర్థిక సహాయంతో, సొంత నిధులతో, ఆయన కష్టార్జితంతో ఈ ఎవరైతే ప్రత్యేక ప్రతిభావంతులైన వారికి ప్రతి నెల నిత్యావసర వస్తువులు అందించడం చాలా సంతోషదాయకము. వారికి, వారి కుటుంబ సభ్యులకి వారందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని మేమందరం ప్రార్థిస్తున్నాము. కాబట్టి దీనివల్ల మీరు కూడా ప్రార్థించి వారి కుటుంబ సభ్యులందరూ సుఖంగా ఇంకా ఎవరైనా ఉంటే కూడా వారికి ఇంకా ఆర్థిక సహాయం అందించేటట్టుగా ఆ భగవంతుడు వారికి ఎల్లవేళలా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.